క్లాస్ టైం అవుతుంది మామ, మళ్ళీ ఇంకోటి సార్ తిడతారు. ఈడు వచ్చినాడే. ఏం బా యాడికి బయలుదేరినారు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం అంకుల్? కాలేజ్ తప్ప. ఏంది కాలేజీకా? ఏందో బార్కు పెట్టాడతాండవే. మీకు అంత లేదులే కానీ కాలేజీకి బ్యాగ్ అనేది ఎత్తుకోవాలి, కనీసం బుక్ అనేది ఎత్తుకెళ్ళాలి కదా బా. ఈ కాలంలో కాలేజీకి వెళ్ళాలంటే బ్యాగ్ ఉండాలి, బుక్ ఉండాలని కాదు అంకుల్, ఇంట్రెస్ట్ ఉండాలి. బీటెక్ 4 years అనేది ఒక పాఠం లాంటిది అంకుల్. ఫస్ట్ ఇయర్లో బ్యాగ్లో 5 బుక్కులు ఎత్తుకొని పోయేవాళ్ళం. సెకండ్ ఇయర్లో 5 బుక్కులు పోయి 3 బుక్కులు వచ్చినాయి. థర్డ్ ఇయర్లో ఒక బుక్ ఒక ఫోన్. ఫైనల్ ఇయర్లో ఎట్లా వెళ్తాము? మీ టీచర్లు అంతా ఏమనరా? బుక్లు ఎత్తుకెళ్తేనే అంటారు నోట్స్ రాయి, క్యాలిక్యులేషన్ చేయి, ఆన్సర్ చెప్పని. ఖాళీకి వెళ్ళామనుకో అటెండెన్స్ చేసుకొని పంపించేస్తారు. మీరంతా ఇంజనీరింగ్ ఏం చేసేదబ్బా? ఇంజనీరింగ్ ఏం చేస్తాం అంకుల్? జాబ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. పొద్దున్నే ఏంటి అంకుల్ మీరు ఇలా వచ్చారు? అద్దిచ్చి 3 నెలలు అవుతుందబ్బా. 3 సంవత్సరాలు కడుతూనే కదా ఉన్నాము, ఇంకా 10 సప్లీలు ఉండదు, యాడికి పోము. అయితే ఓకే. అందరు రాసుకుంటున్నారు కదా? ఫస్ట్ ఇయర్లో మే కమింగ్ సార్ అన్నారు, సెకండ్ ఇయర్లో ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నారు, థర్డ్ ఇయర్లో సార్ అన్నారు, ఫైనల్ ఇయర్లో ఎట్లా అంటే ఏం అర్థం? గెట్ ఇట్. త్రీ ఆఫీస్ మేడం, ఎలాగో బుక్కులు తెచ్చుకోరు, తెచ్చుకున్నా రాసుకోరు, ఎందుకు పక్కన డిస్టర్బ్ చేస్తారు? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ ఇడియట్స్. ఎందుకు మామ ఫీల్ అవుతుండవు? క్లాస్ పోయిందనేసా? టెక్స్ట్ బుక్ ఉంది కదా, పద చదువుకుంటాం. నోట్ బుక్ లో జిరాక్స్లే చదవము, ఇంక టెక్స్ట్ బుక్ కూడానా? అటెండెన్స్ పోయిందని నేను బాధపడతా ఉంటే. ఓనర్ చెప్పింది కరెక్టే మామ, మనమంతా ఇంజనీర్స్ ఏం చేస్తాము? సరే పదండి పోయి తినేసి కొనుక్కుందాం. మమ్మా నిద్ర రావట్లేదురా. కూర్చుంటే నిద్ర రాదు, పడుకుంటే వస్తుంది కదా. బీటెక్ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే సబ్బీలు, కండోనేషన్లు, బీర్లు తప్ప ఏమమ్మ ఉంది? లైఫ్లో కొత్తగా ఏదైనా చేయాలమ్మా, జీవితాంతం గుర్తుండిపోవాలా. ఇంకేం చేస్తావు? లేడీ టీచర్కి ఏమైనా ప్రపోజ్ చేస్తావా? మమ్మ అంత స్కూల్లోనే చేయండి అమ్మమ్మా. ఇప్పుడు చేయడం కాదు రాజా, ఇప్పుడు చేయి చూద్దాం. వద్దు మమ్మ, టీచర్ని లవ్ చేయడం, టీచర్ని తిరగడం ఇవంతా సినిమాల వరకే. నీ జీవితంలో అలా కాదు. జూనియర్ లవ్ చేస్తేనే నాన్న అన్న బాయ్ ఫ్రెండ్ దిగుతారు, టీచరు అసలే అప్డేట్ వర్షన్ పెద్ద పెద్ద వాళ్ళంతా దిగుతారు మమ్మ. ఏంద్రా మామ మీ లొల్లి? అమ్మా బీటెక్ లైఫ్లో మంచి పూల ఈవెంట్ జరగాలరా. ఏం చేద్దాం టైంతో? రాత్రి. అయ్యో నాకు అలవాట్లేదు మమ్మ, దయ్యంతో అస్సలు లేదు. ఒరే నువ్వు అనుకునే రాత్రి కాదురా, దయ్యంతో గేమ్ ఆడదాము, దయ్యం వస్తుంది, మనం అడిగే క్వశ్చన్కి ఆన్సర్లు ఇస్తుంది. దయ్యంతో అట్లా వద్దు మామ, అసలు లైఫ్లో ఇంకా ఏం జరగలేదు. కమ్ మీన్స్ కమ్ము, నో మీన్స్ స్లీప్. సరే ఇంకేం చేద్దాం కానివ్వండి. ఇదే స్పిరిట్ గేమ్. చా నేను ఇంకా చేస్తాను అనుకున్నానులే. దయ్యంతో ఆడుతున్నాం రాజా, జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఇంకేంటి, ఇంట్రడక్షన్ అంతలా డైరెక్ట్ క్లైమాక్స్ రమ్మను. నీకుందిరో ఇప్పుడు ఆడదయం కావాలన్నా మగదయం కావాలన్నా? ఏంటి దీనికి కూడా ఆఫీస్ ఉన్నాయా? అయితే మాడదే రమ్మను. ఇప్పుడు కొవ్వొత్తి దానంతకదే వెలిగిందంటే దయ్యం వచ్చేసినట్లే. మామ ఈ టైంలో కరెంట్ ఆఫ్ అయిందిరా. ఈ మామ దయ్యం వచ్చేసిందిరా.
అమ్మా అమ్మా దేమమ్మా దేమమ్మా నీ తాక్కనని కిక్కెక్కేసిందా ఇంకా గేమ్ స్టార్ట్ చేయాలి అప్పుడే డైలాగ్ నీకు చెప్తుందా సరే నేను క్వశ్చన్ నువ్వు అడుగుతావు నేను అడుగుతా అమ్మా అమ్మా నేను అడుగుమమ్మా నువ్వు అడుగుమమ్మా సరేనా నాకు బీటెక్ సర్టిఫికేట్ వస్తుందా రాదా అంటే నేను సప్లీలు క్లియర్ కావా బీటెక్ సర్టిఫికేట్ రాదా అనవసరంగా ఇంట్లో శబదం చేసి వచ్చినానే ఇంక నేను ఇంటికి వినిట్టే నువ్వే కాదు మామ నేను ఇంటికి పోను ఇప్పుడు నేను అడిగితే చూడు నువ్వు మాడేదేమే కదా మాడేదేమే రాజా ఇప్పుడు నీదే ఛాన్స్ అయ్యో వద్దు అమ్మా నాకు భయంగా ఉంది అయ్యా నువ్వే కదా లైఫ్లో కొత్త ఈవెంట్ కావాలంటే ఆడరా నా పేరు రాజా ఏ ఇది క్వశ్చనా ఎంత కాదు వస్తావా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసుకుందాము ఏందక్క మాట వరకు పిలిస్తే నిజంగానే వచ్చేసి అక్క అమ్మడం ఇష్టమే పొమ్మడం ఇష్టమేనా నువ్వు పోలేదనుకో ఏం చేస్తావురా నేను వెళ్ళిపోతా ఎరా కామెడీ ఉందా కాదక్క నొప్పిగా ఉంది ఎరా నాకే పంచా కాదక్క చాటు మిమ్మల్ని తలా ఒక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పారో వెళ్ళిపోతా లేదంటే ఉండిపోతా నువ్వు బీటెక్ కంప్లీట్ చేస్తావా చెయ్యవా చెయ్యనక్క బీటెక్ కంప్లీట్ చేయమని తెలిసి కూడా ఎందుకు చేరావురా అనవసరంగా ఖర్చు దండగా తెలిసి కూడా తప్పు చేస్తావా నేను ఎవరిని పిలిచారా మాడదే అని నువ్వు నన్నేమడిగావురా మాడదేమే కదా అని అడిగా మరి మాడది ఇంకా ఏదేం వస్తుందిరా ఆ? నీ పేరేంటి రాజు తెలుసు కదా నీ పేరు తెలిసి కూడా ఎందుకు అడిగావురా ఇంకోసారి ఇలాంటి గేమ్లో డిస్టర్బ్ చేశారు ఒక పిండేస్తా దొంగమంట బతికిపోయింది ఇంకొంచేపు ఉండింటే చుక్కలు చూపించింట రే పొట్టుడా నీకు ఇదే వద్దనేది తగ్గించుకుంటే మంచిది అమ్మ లేరా అమ్మ ఏరా ఏమైంది ఎందుకంటే భయపడుతున్నావు నైట్ అంతా నిద్ర లేదు మామ ఏమమ్మా కళ్ళు ఎర్రగా ఉంది నైట్ ఒకట నన్ను పిలిచిన నేను వచ్చుంటాగా అమ్మ బీటెక్ లైఫ్లో మర్చిపోయిన ఈవెంట్ ఏమైనా చేయాలరా నీకు కూడానా అయితే ఏం చేద్దాం అమ్మ స్ట్రైట్ గేమ్ ఆడతామా దయ్యం తాట్లా ఓకే ఓకే డైలాగ్ అదే బట్టి పెట్టుకున్నా అదే చెప్పాలనేది డైలాగ్ ఏం చెప్పినాడు క్లాస్ నాకు గుర్తుంది కదా వాళ్ళకి నాకు గుర్తుంది Dashing through the snow in one horse open sleigh. O'er the fields రాత్రి కాదురా దయ్యంతో గేమ్ ఆడదాము all the way. Bells on bobtail. నువ్వు అనుకునే రాత్రి కాదురా దయ్యంతో గేమ్ ఆడదాము
ఒరే నువ్వు అనుకునే రాత్రి కాదురా ఇంకా యాక్షన్ చెప్పలే నొక్కి యాక్షన్. ఒరే నువ్వు అనుకునే రాత్రి కాదురా దయ్యంతో గేమ్ ఆడదాము దయ్యం వస్తుంది ఆన్సర్ చెప్తుంది యాక్షన్. నువ్వు నన్ను ఏమడిగావురా? యాక్షన్. బీటెక్ లైఫ్లో మర్చిపోలేని ఈవెంట్ ఏమైనా చేయాలరా? యాక్షన్. You three of you stand up. Get up. ఓకే Get out of. Get out. కంటిన్యూ. Get out of my class. Get out from my class. You idiots. In a one-horse open sleigh. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. All the fields we go, యాక్షన్. laughing చేయాలా away. డాడీ బయలుదేరినారు Bells ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one horse open sleigh. We can jingle, baby, all the way.